తిరుపతి తిర్చానూరు దామినేడు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే నాగులమ్మ దేవాలయం రాత్రికి జేసీబీ పెట్టి కూర్చడం అనేది చాలా బాధాకర విషయం. యావత్ హిందూ సమాజాన్ని ఈరోజు కలిసివేస్తుంది, మనోభావాలు దెబ్బతీశారు. కొంతమంది భక్తులతో మనం అడిగి తెలుసుకుందాం. 150 గుడి సార్ ఇది. మేము చిన్నపిల్లల మేము పుట్టక లాంచి గుడి ఇది. ఇప్పుడు వచ్చి ఆక్రమించుకొని ఇది మాది అని అంటున్నారు సార్. ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చారు? 2014లో అంటున్నారు. మేము 150 ఏళ్ళ ముందు ఉండే జాగానే ఎట్టిస్తారు సార్. గుడి ఉండగా ఎట్టుకుంటాడు. అమ్మవారి విగ్రహాలు కూడా ఎక్కడున్నాయి విగ్రహాలమ్మ? సార్ ఇక్కడ పెట్టినాము, అక్కడ పెట్టినాము. మేము ఓంశక్తి మాలలు వేసుకుంటే 11 ఏళ్ళు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఆయమ్మకు పూజ చేసుకొని అంత ఆనందంగా పోయేవాళ్ళు సార్. మేము ఈ రోజు దీన్ని కూల్ చేశారు. ఎవరమ్మా కూల్చిందమ్మా? కృష్ణమూర్తి నాయుడు. ఆ కృష్ణమూర్తి ఎవరమ్మా? అతను ఎక్కడి నుంచో వచ్చాడు సార్. గతం మమ్మల్ని ఒక 10 ఏళ్ళుగా మమ్మల్ని మనం చూస్తున్నాము. కృష్ణమూర్తి నాయుడు అంట ఈ దేవాలయం రాత్రికి కూర్చోడం జరిగింది. మన ఎన్ని గంటలకమ్మా? 2 గంటలకు సార్. 2 గంటలకమ్మా. అమ్మ మీకు సమాచారం తెలిసిందా? రాత్రికి అడ్డుకోలేదా? మేము వచ్చేలా రండి సదరం అయిపోయింది సార్. 2 గంటలకు అంత కరెక్ట్ గా 1:04 చేస్తే 4 మేము నిద్ర టైంలో ఉంటాం కాబట్టి వాడు దొంగ కాబట్టి మేము నిద్ర టైంలో చేసినాడు. వాడు అతను అన్ని మద్దతుడా లేకపోతే మళ్ళీ హిందూ? వాడు హిందువే. వాడు మేము అడిగితే మాదంటాడు. ఇది చూసారా, ఒక సాటి హిందూ అయి ఉండి హిందూని గుడి కూర్చడం అనేది చాలా బాధాకర విషయం. అంటే గుడి ఏదన్నా కూడా సమస్య పరిష్కరించుకోవాలి, కానీ రాత్రి గుడి కూల్చడం అనేది ఇది చాలా బాధాకర విషయం. మనోభావాలు పూర్తిగా ప్రతి ఒక్క గుండెని కలిచివేస్తా ఉంది. నుంచి మొదలైంది. ఇది ప్రజాస్వామ్యం అయితే కాదు. బొత్తిగా హిందువులకు న్యాయం అయితే ఇక్కడ జరగదు. అదే ఒక చర్చి దగ్గర ఇలా జరిగితే ఊరుకుంటారా? ఒక దర్గా దగ్గర జరిగితే ఊరుకుంటారా? చొప్పు తీసుకొని కొడతారు వాళ్ళంతా కలిసి. హిందువులు మాట్లాడరు కాబట్టి ఇలా అరాచకాలు చేస్తారా? అర్ధరాత్రి 2 నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు అంతవరకు తినలేదు, ఏమీ తాగలేదు. ఎవరైనా ఎన్ని సంవత్సరాల నుంచి నాగలమ్మ గుడి నిర్మించి పూజలు చేస్తున్నారు? ఎప్పుడు ఈ గుడి? దశాబ్దాల చరిత్ర అండి. ఆ చెట్టు చరిత్ర ఎత్తుకుంటేనే ఆడుకోపోతుంది. అటువంటి చెట్టును కూల్చేవాళ్ళనే దానికి ఎవరికి ఉండదు? ఎవరికన్నా ఉండదా అధికారం? చెప్పండి సార్. ఆడ ఎట్లా కూల్చారు? కూల్చేదానికి ట్రై చేసినారు, గుడిని తోసేసినారు. ఇప్పుడు ఆ గుడి సంబంధించింది జేసీబీ తీసుకొని చెడిపోసారు, తోయినారు. పొట్ట ఉన్నది నాగలమ్మ పొట్ట జోలికి పోయినోడికి పొట్ట గెత్తెలు ఉండదు. ఇది ఎవరు చేశారు? ఇది ఎవరు చేసింది? వాళ్ళే చేసినారు. వాళ్ళంటే ఎవరని? కృష్ణమూర్తి. ఎవరు కృష్ణమూర్తి? ఆయన కృష్ణమూర్తి నాయుడు. ఈ జాగాకి ఆయన ఆక్రమించుకోండాడు. ఆయన ఏం తెచ్చుకున్నాడో మనకు తెలియదు. మేము గమ్మున అయిపోయినాం. హిందువేనా లేకపోతే? హిందువే నాయుడు. అతను కూడా ఏం చేస్తాం, పట్టాలు ఇవ్వలేదు గవర్నమెంట్. గమ్మున వీళ్ళు వదిలేసినారు. వీళ్ళు ఎట్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ గుడి ఉంది? ఏది ఆ గుడి ఇక్కడ? ఓయమ్మ, అది ఉండదు దశాబ్దాల చరిత్ర. అంటే అప్పుడు గత ప్రభుత్వ వైసీపీ ఉంది, అంతకుముందు టీడీపీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, అంతకుముందు స్వతంత్రం రాకముందు నుంచి ఉండాది, బ్రిటిషోడు కాలం నుంచి ఉండాది గుడి. పెద్ద పుట్ట. గుడిని ఇంత ఘోరంగా దారుణంగా రాత్రికి గుడి కొలుస్తారా? మీకేం రోగం వచ్చిందయ్యా? ఒక యాప చెట్టును కూల్చే అధికారం ఎవరికి ఉండదయ్యా? ఎవరికి ఉండదు? హిందువులకే ఈ మారి దురాగం జరుగుతూ ఉంటే మనం ఏం చేయగలుగుతాము? ఎవరు చెప్పుకోవాలి? మీ పేరండి? నా పేరు శరవణయ్య. శరణాబాద్లో చూస్తుంటే పాపం ఆయన హిందువులుగా శత్రుగా మారిపోయారు. అమ్మవారి గుడికి దారుణంగా కూల్చేశారయ్యా. దానికన్నా అమ్మవారినే కూల్చేవచ్చు కదా, నరికేవచ్చు కదా. ఏడ గంగమ్మ గుళ్ళు లేకుండా నరికండి. ఎందుకు ఈ బాధ? జాతర జరగదా? తిరుపతిలో జాతర జరగదా? సమ్మక్క సారక్క జాతర జరగదా? పెద్ద జాతర అది. వాళ్ళని కూడా నరికేయండి. చెప్పండి, ఎందుకమ్మా ఒక తల్లి కడుపులో నుంచి వచ్చి ఈ మారే బిడ్డలకు ద్రోహం చేసేదా? చెప్పు సార్. ఇప్పుడు